హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నబాబు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని అయితే వీడియో తీశాను. ఇదేంటంటే గేమింగ్ జోను, మనకి టూ టౌన్ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న గేమింగ్ జోన్లో మా చిన్నబాబు బర్త్డే సందర్భంగా గేమ్ ప్లే చేస్తానంటే తీసుకువచ్చాము. ఇక్కడ ఏంటంటే PS4 గేము వాడు ఆడుకున్నాడనమాట. 1 హవర్కి 250 రూపీస్ అయితే తీసుకున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ 2 ప్లేయర్స్ ఆడొచ్చు, సింగిల్ ప్లేయర్ ఆడొచ్చు. మేమైతే 2 ప్లేయర్స్ ఉన్నదైతే సెలెక్ట్ చేసుకున్నాము, పిల్లలిద్దరూ ఆడుకుంటారని. 2 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. చూసారు కదా ఎలా అయితే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారో. ఇదైతే ప్రమోషన్ కాదు, ఊరికే మా చిన్నబాబు బర్త్డే చిన్నగా వ్లాగ్ చేద్దామని చేస్తున్నాను అంతే. అంతకుమించి ఇందులో ఏ ప్రమోషన్ లేదు. 7:30 వరకు అయితే గేమ్ ఆడుకున్నాడు మా బాబులిద్దరూని. తర్వాత ఇంటికైతే వచ్చేసరికి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. వాడి ఫ్రెండ్స్ అందరూ వచ్చాక కేక్ కటింగ్ అయితే మొదలు పెట్టాము. ఇంటికి వచ్చేసరికి కొంతమంది వచ్చారు, కొంతమంది వస్తూ ఉన్నారు. 6:30కి వెళ్ళాము. 1 అవర్ గేమ్ ప్లే చేసేసరికి 7:30 అయింది. అసలైతే 6:15కి వెళ్ళామన్నమాట. ఇంకా టైం ఉంది, ఏదో ఫంక్షన్ జరిగిందంట వాళ్ళకి అక్కడ, క్లీనింగ్ చేస్తున్నారని చెప్పి ఒక 15 మినిట్స్ ఉందని ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత గేమ్ జోన్కి అయితే వెళ్ళాము. తర్వాత గేమ్ ప్లే చేసుకున్నారు పిల్లలిద్దరూ. ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. చూడండి, బర్త్డేకి అయితే క్యాండిల్ వెలిగించేసాం. అదేంటి బాబు వెలిగించాలి కదా అనుకుంటారు కదా మీరు. అంటే ఏంటంటే కొంచెం అది ఇట్లా టప్ మని వస్తుంది కదా, ఎక్కడ మీద పడుతుందో అని నేనే వెలిగించేసాను అనమాట. అయితే గేమ్ జోన్కి ఎందుకు తీసుకెళ్ళాము అంటే 250 రూపీస్ అంత అవసరమా అంటే కాదండి, ఈసారి ఏం గిఫ్ట్స్ ఏం కొనలేదు. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఏం కొనాలో మనకే అర్థం కాదు. లాస్ట్ ఇయర్ మేము ఆల్రెడీ సైకిల్ కొనేసాము, అంతకుముందు ఇయర్ మా పెద్ద బాబుకి సైకిల్ కొనేసాము. ఇప్పుడు ఏం కొనాలో అర్థం కావట్లేదు. నా వరకు నేనైతే 500 పెట్టి డ్రాయింగ్ బుక్స్, డ్రాయింగ్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ అన్నీ కొనేసాను. ప్యాడ్ అన్నీ కొనేసాను అనమాట. 500లో అన్నీ కొనేసాను. మా మా వారైతే ఏం కొనాలి అర్థం కాక ఆలోచిస్తుంటే, వాడు ఇప్పుడే కొంటే కొనిపించేసుకోవాలి అనుకుంటారు కదా పిల్లలు. మళ్ళీ తర్వాత కొంటారో కొనరో, బర్త్డే రోజు కొనిపించేసుకోవాలి అనుకుంటారు. నేనేమన్నానంటే ఒక 1000 రూపీస్ ఇచ్చేసేస్తే పాకెట్ మనీ కింద దాచుకుంటాడు. వాడు ఏదన్నా మనం వెళ్తుంటాం కదండి, ఇట్లా పెత్తరుప్తని, షిరిడి అని ఇలా వెళ్ళినప్పుడు అక్కడ టాయ్స్ బాగుంటుంటాయి కదా, అక్కడ కొనుక్కుంటాడని చెప్పి నేను ఐడియా అయితే ఇచ్చాను అనమాట. ఆ రూపంలో వాడికి ఒక 1000 రూపీస్ ఇచ్చేసరికి మొహం వెలిగిపోయింది. వేస్ట్ చేయరండి, మా పిల్లలు డబ్బులు వేస్ట్ చేసే రకాలు కాదు. అందుకే నేను ఏమన్నాను, మళ్ళీ పిల్లలకి డబ్బులు అలవాటు చేస్తున్నారని అంటారని వాళ్ళకి చెప్తున్నాను. మా పిల్లలు ఎలా పడితే అలా దుబారా ఖర్చులు చేసేవాళ్ళు కాదండి. అందుకనే నేనైతే ఇచ్చేయమన్నా అనమాట. నేను కొన్న వాటితో వాడు ఎంజాయ్ చేశాడు, డ్రాయింగ్స్ అవి వేసుకుని ఎంజాయ్ చేశాడు. మా వారిచ్చిన డబ్బులు అయితే దాచుకున్నాడు. ఇంకా ఫ్రెండ్స్ చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అందరూ. ఈ ఈ బర్త్డేలోనే ఇచ్చారు, అది కూడా చూడండి. వాళ్ళందరూ కలిపి ఒక గిఫ్ట్ అయితే కొనుక్కొచ్చి ఇచ్చారు. అలానే నేను కొన్ని కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఏమేమి తీసుకున్నానని. ఒక పెన్సిల్ బాక్స్, అదే కంపర్ బాక్స్ అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు పెన్సిల్ బాక్స్ ఏదో అంటారు కదా, అది కూడా తీసుకున్నాను అనమాట. అది డీమార్ట్లో తీసుకున్నాను. నేను కొన్నవన్నీ డీమార్ట్లోనే. పెన్సిల్ బాక్స్ కానీ, తర్వాత ప్యాడ్ కానీ, డ్రాయింగ్ బుక్స్ కానీ, డ్రాయింగ్ పెన్సిల్స్ కానీ, అన్ని కలర్ పెన్సిల్స్ ఒకటి బయట తీసుకున్నాను అనమాట. అవన్నీ అక్కడే తీసుకున్నాను. పిల్లలందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారండి. చూడండి, ఫుల్ హ్యాపీ అనమాట. పిల్లలు ఏంటంటే బాగా అల్లరి చేస్తున్నారు. అంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొద్ది అల్లరి పెరుగుతుంది కదండి, ఇలాంటప్పుడే అస్తమాను చేసే పిల్లలు కాదు వాళ్ళు కూడా. అందరూ చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. ఇది 1 కిలో కేక్ తీసుకొచ్చి పిల్లలు ఉండగా కట్ చేసేసాము. లాస్ట్లో మేము పిల్లలందరూ వెళ్ళిపోయాక క్లీనింగ్ చేసుకొని ఒక కేక్ అయితే నేను కట్ చేశాను. అంటే కట్ చేయించాము. మా ఫ్యామిలీ మట్టుకు కూర్చొని కట్ చేయించాము. ఇంకా మా రిలేటివ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారనమాట. ఇంట్లో కొద్ది ప్రాబ్లం వల్ల వాళ్ళు రాలేకపోయారు. లేదంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువగా అయ్యేది, కానీ రాలేకపోయారు. ఈ రకంగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పూర్తయ్యాయి. పిల్లలు కూడా ఏం గిఫ్ట్ ఇచ్చారనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఎప్పుడు బర్త్డేస్ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదండి, కానీ ఈసారి ఏదో ఒక మెమరీ కిందన్నా ఉంటుంది కదా అని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది న్యూ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు, కానీ నాకు సమయం కుదరట్లేదు, ఇంట్లోనే అయిపోతుంది, పని అవుతుంది.
అట్లా ఎవరొకళ్ళు నాకు తోడు లేదా ఒక హెల్ప్ కింద ఉంటే నేను పెడుతూ ఉంటాను అనమాట వీడియోస్. నాకు ఈసారి కుదరలేదు. కొంచెం లేట్ అవుతున్న మాట అయితే నిజమే. కానీ నేను డెఫినెట్‌గా మంచి మంచి వీడియోస్‌తో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికైతే ట్రై చేస్తానండి. నా ఛానల్‌లో ఎస్‌వీసీ ఓపెన్ చేశారు కదా! ఆ వీడియో పెట్టాను. హాల్‌కెళ్ళి మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ పెట్టాను. అలానే ఇక్కడ వినాయక చవితి వీడియోలు కూడా ఉంటాయి. ఏలూరులో ఏ షాపింగ్ మాల్ ఓపెన్ అయినా కూడా నేను 90% వెళ్ళి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తుంటాను. ప్రమోషన్స్ ఏది కాదండి. ఇప్పటికొచ్చి ఒక ప్రమోషన్ వీడియో కూడా చేయలేదు. నేను చేద్దామని చెయ్యాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఎప్పుడు అవకాశం వస్తుందో మంచి ప్రమోషన్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు అవకాశం వస్తుందో నాకు తెలీదు. కానీ ట్రై అయితే చేస్తాను. కానీ మంచి మంచివే చేస్తాను. ఎవరికి హాని కలిగించే కానీ, ఎవరి డబ్బులు వేస్ట్ అయ్యేవి కానీ నేనైతే చెయ్యనండి. ప్రమోషన్ చేసినా కూడా నాకు నిజంగా బెటర్ అనిపిస్తేనే నేను చేస్తాను. ఇప్పటి వరకైతే ఏది చేయలేదు. అన్నీ నా ఓన్‌గా నేను వెళ్ళి కొనుక్కొని ఎక్స్‌పీరియన్స్ అయినయే చేశాను కానీ, ప్రమోషన్ వీడియోస్ అయితే చేయలేదు ఏది కూడా. నా ఛానల్ వీడియోస్ చూసి ఒకవేళ చూసుంటే కనుక మీరు నా వీడియోస్ ఎట్లా ఉన్నాయని కూడా కామెంట్ చేయండి. చూడకపోతే కనుక ఒకసారి నా ఛానల్కి వచ్చేసి నా వీడియోస్ అన్ని ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒకసారి చూసేసేయండి. మీకు ఎలా అనిపించిందని కూడా మీ ఫీలింగ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వాయిస్ అంతా వింటూ ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళందరూ మా చిన్నబాబు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళంతా 8th క్లాస్ బ్యాచ్. ఇప్పుడు 9th క్లాస్కి వస్తారనమాట వీళ్ళందరూని. ఇంకా 9థ్‌కి వచ్చారంటే ఇంకా తెలుసు కదా, ఇంకా పెరుగుతూ ఉంటుంది. మా పెద్ద బాబు అయితే 10థ్‌కి వస్తాడండి. ఈ బ్యాచ్ ఎప్పుడు కూడా ఇట్లానే అల్లరి చేస్తూనే ఉంటారు. 8th క్లాస్ బ్యాచ్. మా మా పెద్ద బాబు 9th క్లాస్ బ్యాచ్. వాళ్ళు కూడా ఇట్లానే చేస్తారు కానీ ఇంత అల్లరి అయితే చేయరు. ఏదైనా చిన్నపిల్లలుగా అంటారు కదా, అట్లా. అయితే నేను బర్త్డే సాంగ్ అయితే పెట్టా కానీ వాయిస్ ఎందుకు ఇస్తున్నా అంటే అన్నీ మీకు వివరించాలని ఇస్తున్నాను. గిఫ్ట్సే కొనాలని ఏం లేదండి. పిల్లలకి ఆ టైంలో ఊరుకోపెట్టడానికి ఏదో ఒకటి చేయొచ్చు మనం. కానీ ప్రతిసారి ఏదో ఒకటి కొంటున్నాము. ఈసారి రిమోట్ కార్ అడిగాడు. కానీ వేస్ట్ కదా, ఒక్కసారి ప్లే చేస్తారంటే తర్వాత అది ఎలానూ వేస్ట్ అయిపోద్ది. ఇంకా అలా పక్కన పడేయటం నాకు ఇష్టం లేదు. 900,000 రూపీస్ అట్లా ఉంటాయన్నమాట రిమోట్ కార్లు. అవి ఏముంది ఒకసారి 2 సార్లకి అట్లా పాడైపోతుంటుంది. ఇంక మనం పక్కన పడేయాల్సిందే దాన్ని. యూజ్ లేదు కదా. అలాంటివి కోరుకున్నప్పుడు చెప్పాను నేను, నాన్న ఇట్లా డబ్బులు తీసేసుకో, దాచుకొని నీకు కావాల్సిన గిఫ్ట్ కొనుక్కుందు కానీ, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొనుక్కుందు కానీ అని నేను చెప్పాననమాట. సరే ఒప్పుకున్నాడు. మీరు అలా ట్రై చేయండి మీ పిల్లలతో. అంటే డబ్బులు వేస్ట్ చేసేవాళ్ళు అయితే ఇవ్వకండి, అలవాటు చేయొద్దు డబ్బులు. కానీ వేస్ట్ చేయరు, దాచుకునే వాళ్ళు అయితే కనుక ఇవ్వండి. పాకెట్ మనీ కింద ఉంచుకోనానా, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొనుక్కో, నీకు కొనలేదని నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు అని మీరు కొద్దిగా వివరించవచ్చు అనమాట పిల్లలకి. వినే పిల్లలైతే, డబ్బులు వేస్ట్ చేయని పిల్లలైతే. లేదు మా పిల్లలు చెప్పలేం, గ్యారంటీ లేదంటే కనుక డబ్బులు అలవాటు చేయకండి, ఏదో ఒక చిన్న గిఫ్ట్ కొనేసేయండి ఆ కాసేపటికి. నేనైతే ఉపయోగపడని గిఫ్ట్స్కి ఎక్కువ డబ్బులు పెట్టడం ఇష్టం ఉండదు నాకు. యూస్ అవ్వాలి, అది ఏదో ఒక రూపంలో యూస్ అవ్వాలి. క్యారమ్ బోర్డ్ కొందామని చూసాం వెళ్ళి. క్యారమ్ బోర్డ్ ఏమో 2500 చెప్పారు. 2000కి ఇస్తా అన్నారు. కొంచెం పెద్ద సైజే, 2000కి ఇస్తా అన్నారు. కానీ అడిగాం మా బాబుని, నాకు అంత ఇష్టం లేదన్నాడు. ఇంకా అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు కొని వేస్ట్ కదా, బర్త్డే అంటే వాళ్ళకి ఇష్టమైందైనా కొనాలి, లేదంటే ఇట్లా పాకెట్ మనీ ఇచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొనుక్కుంది కానీ మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇచ్చిన గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి. ఆ గిఫ్ట్లో ఏముందని కూడా మీరు చూసేయండి. మొత్తం గిఫ్ట్ అంతా కూడా అన్బాక్సింగ్ చేసి అది పెట్టి పిల్లలు చూపిస్తారు చూడండి. అదంతా కూడా వీడియో రూపంలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో అంతా చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో అంతా చూసే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. వీడియో అంతా చూసేసేయండి.
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మోహన్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మోహన్. మే గాడ్ బ్లెస్ యూ. మీరు అంటాము. మే గాడ్ బ్లెస్ టు యూ. హ్యాపీ బర్త్డే మోహన్. సెకండ్ కేక్ కట్ చేసేసాం.